హాయ్ అందరికీ నమస్తే. నేను మీ పుష్ప విదేశం. వెల్కమ్ టు అమ్మ బిడ్డ. ఈరోజు మా కుటుంబం కలల పంట నెరవేరబోతుంది. శాస్త్రీయ విద్యా విధానం కోసం ఉద్యమం చేసిన మాకు శాస్త్రీయ విద్యను అందించడంలో ఒక అడుగును ఈరోజు ముందుకు వేయబోతున్నాం. నేను చాలా ఎమోషనల్ అవుతున్నా. ఎందుకంటే అది కావాలని ఉద్యమం చేసిన వాళ్ళము వాటికి దూరంగా వచ్చేసినాము. మా జీవితంలో ఏదో ఒకటి చేయాలని ఉంటుండే. అది చేస్తామా చేయమా, ఏం చేయలేకపోతున్నాం, ఇంకేమైనా చేస్తే బాగుండని ఉంటుండే విదేశంకు. నేను కొన్నిసార్లు ఆ విదేశం చూసి నర్వస్ అయ్యేదాన్ని. ప్రజల దగ్గర ఉన్న సమస్యలు కానీ, వాళ్ళు పడుతున్న బాధలు కానీ, కరోనాలు కానీ, లేకపోతే అమ్మాయిలు ఇంటి ముందుకు వచ్చి ఆడపిల్లలు వాళ్ళ కుటుంబ సమస్యలు, బాధలు ఇవన్నీ చెప్తే తను చెల్లించిపోతాడు. నేను ఇంకా ఏమో చేయాలి, ఇంకా చేయాలని ఉంటే దాని నుంచి వచ్చిందే ఉద్దీపన. మీ అందరూ తెలుసు. నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క స్టాండర్డ్ తోటి విద్యను అందించాలని కోరుకుంటున్నాం. చదువుకునేది కాకుండా చదువుకునేదిగా ఉండాలని నేర్చుకున్న వాళ్ళం మేము. అట్లా ప్రారంభించినదే ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిఎం స్కూల్ని మనం ఎయిడెడ్ స్కూల్ దత్తత తీసుకొని చేస్తున్నాం. మీ అందరూ తెలుసు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇన్ని రోజులుగా ఒక గాడ్ ఫాదర్గా మన చుట్టూ ఉండి స్కూల్ కోసం వీరేశం గంటున్న కళలకు ప్రతి ఒక్క అడుగు వేస్తున్న డాక్టర్ కేఎన్ ఆనందన్ గారు, రామకృష్ణ సార్, భద్రయ్య సార్, సతీష్, సాయి, ఇంకా పేర్లు చెప్పలేని వాళ్ళు కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు. దానికోసం హెల్ప్ చేస్తున్న వాళ్ళు నాగయ్య సార్, రామకృష్ణ సార్, వీళ్ళందరూ చాలా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బాధ్యతలన్నింటినీ వదులుకొని ఈ స్కూల్ కోసమే పనిచేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ ఆఫ్ గురువారెడ్డి సార్ ఉన్నారు. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలి, మేము ఈ స్కూల్ విషయంలో మేము రుణపడి ఉంటుంది ఎవరికైనా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్మెంట్ డాక్టర్ కేఎన్ ఆనందన్ గారు. కేరళ నుంచి ఈ వయసులో మేడంతో వచ్చి ఇక్కడ ఉండి, ఇది దేవుడు కలిపిన బంధం. మా కోరిక నెరవేర్చడానికి మేము ఒక్కసారి అడగగానే వచ్చి లాస్ట్ 9 years ఇక్కడే ఉన్నాడు సార్. మళ్ళీ కూడా వచ్చి, ఇప్పుడు మేడం రాలేదు అయినా సరే చిన్న రూమ్లో ఇంత తీసుకొని రైస్ తీసుకొని మాతో పాటు ఉంటున్న సార్కు స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు వేముల వీరేశం మా కుటుంబం కళ్ళల పంట. మా కుటుంబం అంటే పిల్లలు, విప్పులు, వినూత్న మేమే కాదు, మీరందరూ కూడా కాన్స్టిట్యున్సీలో ఉన్న వీరేశం గారిని అభిమానించే ప్రతి మనిషికి, ప్రతి వాళ్ళకి, వివిధ రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఎందుకు అని అనకుండా అన్న చేసే పని మంచి పని అని వీరేశం గారికి సహకరిస్తున్న మీ అందరికీ చేతులెత్తి వేముల వీరేశం గారి కుటుంబం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్కూలు ఇట్లనే కొనసాగాలని, ఈ స్కూల్లో పిల్లలు ఐపీఎస్లు అయ్యేలాగా ఉండాలని, గ్రూప్ 1 ఆఫీసర్లు కావాలని జీవితంలో మా లక్ష్యం అదే. ఈ స్కూల్లో చదువుకున్న నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ స్టాండర్డ్ తోటి వాళ్ళది సాధించాలని మనసారా కోరుకుంటున్న మీ పుష్ప వీరేశం. తప్పకుండా మన ఛానల్ని రేపటి నుంచి ప్రతిరోజు క్లిప్పింగ్ ఉంటుంది. ఈరోజు కలెక్టర్ గారి చేతుల నుంచి ఇది ప్రారంభం అవుతుంది కదా, ప్రతిరోజు ఒక క్లిప్పింగ్ ఉంటుంది. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం చేస్తున్నాం, మనం తిండి, చదువు, వెరైటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఇస్తున్నారు, దీని అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరందరూ కూడా నా ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ తప్పున్నా, నేను మాట్లాడడం తప్పున్నా క్షమిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ తప్పుల నుంచి వచ్చిందే, మేము మాట్లాడే ఇంగ్లీష్ తప్పుల నుంచి వచ్చిందే ఉద్దీపన స్కూల్. కాబట్టి మేము కూడా మేము ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, తప్పకుండా మన స్కూల్లో వివిఎం స్కూల్లో చదువుతున్న పిల్లలందరినీ మీరు మనస్సారా ఈ రోజు నుంచి ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఒక తల్లిగా మీ అందరినీ, వాళ్ళు మా పిల్లలే, నా పిల్లలే, వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలని మీరు కోరుకోవాలంటూ మీ పుష్ప వీరేశం.